నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల హామీల అమలులో భాగంగా యువత ఉపాధి కొరకు నిర్వహించనున్న జాబ్ మేళాను ప్రకటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. షీ షట్టల్ బస్సును ప్రారంభించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. మహిళలు, స్కూల్ పిల్లలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచన. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్. కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. యువతకు ఉపాధి కల్పిస్తామన్న ఎన్నికల హామీల అమలులో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని విపిఆర్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 14న కనుపర్తిపాడులోని పీవీఆర్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. టెక్ మహేంద్ర, అమర్ రాజా, ఎంఆర్ఎఫ్ టైర్స్, రిలయన్స్, అపోలో, హెటెరో డ్రగ్స్, పేటీఎం లాంటి 32 పారిశ్రామిక, ఫార్మా, సాఫ్ట్వేర్ సంస్థల ప్రతినిధులు ఈ జాబ్ మేళా ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలలో అందుతున్నాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు చెంచు కిషోర్ యాదవ్, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, రావెల్ల వీరేంద్ర నాయుడు, బతుల హరికృష్ణ, జట్టి రాజశేఖర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గంలో సంక్షేమము, అభివృద్ధి దిశగా పయనిస్తున్న మాకు మీ సపోర్ట్ ఎంతో బాగుంది. మీ వల్ల జనంలోకి అది తీసుకోపోతున్నాం కాబట్టి మీరు దాన్ని అందరికీ గ్రామాన మీ ద్వారా చేరుతుంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. రేపు 14వ తేదీ ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో మేము నాతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నాతో కలిసి నడిచిన కోవూరు యువత కోసం ముఖ్యంగా ఆ రోజు మేము వాళ్ళకి ఎలక్షన్ టైంలో అందరికీ మాట ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి, అది కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ మనం వచ్చి కరెక్ట్గా రేపటికి 100 రోజులు అవుతుంది, 3 నెలలే అయింది కాబట్టి ఈ మధ్యలో మనకి తీసుకురావాల్సిన పథకాలు ముందుకి కొన్ని తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడే అయ్యే కార్యక్రమం కాదు. కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం కోవూరు నియోజకవర్గ యువతకి 14వ తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో. అక్కడ ఆ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 32 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీ షట్టర్ బస్సు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలలో విధులు నిర్వహిస్తున్న మహిళల భద్రత, సురక్షిత ప్రయాణానికి సొసైటీ షర్ట్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో సుమారు 34 లక్షల రూపాయల ఖర్చుతో నూతన సీ షట్టల్ బస్సును ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. దాని ప్రకారంగానే సంగారెడ్డి జిల్లాలో ప్రజల, పరిశ్రమల భద్రత, ట్రాఫిక్ సమస్య మరియు మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంస్థ పోలీసు మరియు ఫార్మా కంపెనీల అనుసంధానంతో నడుస్తుందని తెలియజేశారు. జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ మహిళల సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కావాలని ఈ బస్సును ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ బస్సు గాగిలాపూర్ నుండి జిన్నారం రూట్లో రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నడుస్తుందని, ఆ రూట్లో ప్రయాణించే మహిళలు, స్కూల్ పిల్లలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ టీ షట్టర్ బస్సు ఓపెనింగ్ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్సి వైస్ చైర్మన్ అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి మరియు ఇతర ఎస్ఎస్ఎస్సి మేనేజ్మెంట్ మెంబర్స్ మరియు న్యూ ల్యాండ్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సిహెచ్ రవి, శారద కంపెనీ సెక్రటరీ పి అశోక్, జి రాము, రామకృష్ణ, డివి రెడ్డి, శ్రీధర్ నాయక్, భాస్కర్, న్యూ ల్యాండ్ అడ్మిన్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెలంగాణలో
చాలా వరకు ఉమెన్ సేఫ్టీ మీద షీటింగ్ మీద చాలా ఎంఫసిస్ అనేది పెరిగింది. సో దానిలో భాగంగా చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ న్యూ ల్యాండ్ ముందుకొచ్చి ఈ షీ షటిల్ సర్వీసెస్ ఎక్కడైతే గ్రామాల్లో మన కనెక్టివిటీ లేదో అక్కడ వీళ్ళ ఓన్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తోటి ఒక ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇది యాక్చువల్లీ బెనిఫిట్స్ ద సొసైటీ. ఎవరైతే లేడీస్ వాళ్ళ సెక్యూరిటీ కోసం సేఫ్టీ కోసం ఉంటుందో దాని గురించి పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద సెకండ్ బస్, ఐ థింక్ ద సెకండ్ బస్ ఫ్రమ్ ద న్యూ ల్యాండ్ కంపెనీ అండ్ ద కంప్లీట్ మెయింటెనెన్స్ విల్ బి టేకెన్ కేర్ బై దెమ్. అండ్ as a part of Society for Sangareddy Security Council also, though it is newly created, so they are also actively participating in all the activities other than the company activities. So I really appreciate the New Land for coming forward for especially women safety program. So ఈ షీ షటిల్ సర్వీస్ అనేది కూడా సంగారెడ్డి జిల్లాలో ఎవరైతే గగిలాపూర్ నుండి జిన్నారం కంప్లీట్గా ఈ షటిల్ సర్వీస్ ఉంటుంది ఫ్రీగా. సో డైలీ ఎవరైతే చిన్న పనులు చేస్తారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో, ఈవినింగ్ టైంలో వెళ్ళొచ్చినా కూడా వాళ్ళకి సేఫ్గా ఒక లేడీ హెల్పర్ కూడా ఉన్నారు. సో షీ విల్ టేక్ కేర్ అండ్ డ్రైవర్ కూడా ఉన్నారు. కంప్లీట్ మెయింటెనెన్స్ ఆల్సో విల్ బి టేకింగ్ కేర్ బై దెమ్. సో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీడబ్ల్యూయు ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు, ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు అయినప్పటికీ గెలిచిన ఏఐటియుసి యూనియన్ కి గుర్తింపు పత్రం ఇవ్వకుండా యాజమాన్యం కావాలని కాలయాపన చేసి తర్వాత ఏఐటియుసి యూనియన్ కి సెప్టెంబర్ 9వ తేదీన గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన సందర్భంగా ఇప్పటి నుండి అన్ని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను కొన్నిగా తప్పకుండా నెరవేరుస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ల సమస్యలను ప్రస్తావించి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ట్రెజరర్ జి సుదర్శన్ రెడ్డి, ఏఐటియుసి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత మొన్న 9వ తారీఖు రోజు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. 9 నెలలు గడిచిన తర్వాత మరి ఇప్పటికే సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే విజయం స్థాయిలలో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ సమావేశాలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యాజమాన్యం ఏదైతే ఈ గుర్తింపు సంఘం ఏఐటిసి వస్తే అధికార పక్షానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ఎప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు డిమాండ్లపైనే పోరాడతారని చెప్పేసి మరి ఇంతకాలం సాచివేతతోని గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా యాజమాన్యం గతంలో ఈ సింగరేణిని కాపాడింది, బిఐఎఫ్ఆర్ పోయినప్పుడు కార్మికులను చైతన్యవంతులను చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏఐటిసి అనేది యాజమాన్యం గుర్తుంచుకోవాలి. మరి ఏఐటిసి వల్లనే ఈరోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, రక్షించబడ్డది. కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటిసి వస్తే ఎంతకాలం సమస్యలని, డిమాండ్లని, హక్కులని పోరాడతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం, ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు. హక్కులు ఎగవేసినన్ని రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు. కాబట్టి లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు. కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం. మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి. అదే రకంగా ఏవైతే సొంతింటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. గత 2 సంవత్సరాలుగా 2 పండుగలు ఒకేసారి రావడం ముస్లింలు తమ పండుగను ముందుకు చేసి తమ ఉదారతను తెలుపుతూ వస్తున్నారు. ఆ 2 పండుగలు 2 మతాల వారికి ఇష్టమైన పండుగలు. అవి గణేష్ ఉత్సవం మరియు మిలాదున్ నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని జరుపుకునేది. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం 17వ తేదీన రావడంతో అదే రోజు మిలాద్ పండుగ ఉండడంతో పోలీసులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కోరిక మేరకు ముస్లిం మత పెద్దలు
ముందుకు వచ్చి 3 రోజులు పొడిగిస్తున్నారు కాబట్టి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటామన్నారు. అల్ అరిఫునని హాస్పిటల్లో మిలాద్ మీటింగ్ నగర కొత్వాల్ సివి ఆనంద్ గారిని ఆహ్వానించారు. ఆయనతో పాటు సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, సౌత్ జోన్ అడిషనల్ షేక్ జహంగీర్ మరియు పలువురు ముస్లిం మత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తే 2 పండుగలను ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేస్తామని విశ్వాసం ఇచ్చారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని మిలాద్ జులూస్ నిర్వహిస్తారు కాబట్టి అది కూడా శాంతి వాతావరణంలో జరుపుకుంటామని అన్నారు. आज इस बैठक में तशरीफ फरमा मुअज़्ज़िज़ उलेमा, मशाइखीन, मरकजी मिलाद जुलूस कमेटी के जिम्मेदारों और मेरे अजीज दोस्तों, आप सबको मेरा सलाम। सबसे पहले यहाँ मौजूद सभी हज़रात को ईद मिलाद की पेशगी मुबारकबाद मैं देता हूँ। मिलाद नबी पैगंबर मोहम्मद का सालगिरह है। इंसानियत को मिलजुल कर रहना इस ईद का पैगाम है। मेहरबानी, हमदर्दी और तालीमात को आम करना इस ईद का इरादा है। प्यारे नबी ने अखलाक और मोहब्बत की तालीम दी है। जब एक बूढ़ी औरत आपके रास्ते में रोजाना कांटे डालने लगी, जिससे आपको तकलीफ होती थी, लेकिन आपने उसे बुरा नहीं कहा। एक दिन जब कांटे नहीं थे तो आप परेशान हो गए कि क्या वो बीमार तो नहीं हुई, और नबी करीम ने उसका हालचाल पूछने उसके घर चले गए। वो आपको देखकर हैरान हो गई कि मैं तो तकलीफ देती थी, मगर ये नबी मेरी बीमारी पर परेशान हो गए। हमेशा की तरह मोहब्बत से मनाएंगे। हैदराबाद सिटी पुलिस डिपार्टमेंट आपके साथ पूरा ताउन करेगा और हैदराबाद में एक और यादगार मिलाद जुलूस मोहब्बत और हकीकत से निकल ఓనం మండల దీక్ష ముగించుకొని శబరిమల యాత్రకు అయ్యప్ప స్వామి దీక్ష చేసిన భక్తులు పయనమయ్యారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్పేట భక్తులు స్థానిక రామాలయంలో అయ్యప్ప స్వామి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పీఠంలో భక్తులు నిత్య పూజలను చేస్తూ అయ్యప్ప స్వామిని ఆరాధించారు. 45 రోజులు ఓనం మండల దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు శబరిమలకు బయలుదేరారు. ముందుగా పీఠంలో అయ్యప్ప స్వామి వారికి వేద మంత్రోత్సవాలతో పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి స్వామివారి ఆశీస్సులను భక్తులు అందుకున్నారు. తమకు ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకున్నారు. పురవీధుల గుండా భక్తులు అయ్యప్ప స్వామి వారి భజనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం నీలమ్మ గ్రామ దేవతకు పూజలు చేసి టెంకాయలను సమర్పించారు. అమ్మవారిని తమ ప్రయాణంలో తోడుగా ఉండమని వారు కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందుకొని శబరిమల యాత్రకు పయనమయ్యారు. స్వామియప్ప అయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప, వందనమప్ప అయ్యప్ప, వనకమప్ప అయ్యప్ప, ఉల్లడి వీర అయ్యప్ప, ఏకస్వరూప అయ్యప్ప, రామస్వరూప అయ్యప్ప, గురువం గురువ అయ్యప్ప, గురుస్వాములు అయ్యప్ప, గురుస్వామితో అయ్యప్ప, కొండకు అయ్యప్ప దీవించప్ప అయ్యప్ప, కొండకు అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప, కొండకు అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప, దర్శన భాగ్యం అయ్యప్ప జరిపించప్ప అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప ఆది గురువ అయ్యప్ప, నీకై అయ్యప్ప, స్వాములందరూ అయ్యప్ప, వెల్వేలప్ప వెల్వేల వెల్వేలప్ప 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 అయ్యప్ప, తిరుమణికంఠ అయ్యప్ప, మందావాస అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప
సికింద్రాబాద్ పార్సిగుట్ట సౌరాల బస్తీలో జై బజరంగ్ దళ్ యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి మండప నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై వెంకట్ మాట్లాడుతూ ఖైరతాబాద్ లో వినాయకుడు ఫేమస్, బాలాపూర్ లో లడ్డు ఫేమస్, మా వినాయకుడి ప్రత్యేకత 11 రోజులు నిత్య అన్నదానం చేయడం ఫేమస్ అని అన్నారు. ఈ మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని దర్శించుకుంటారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్వాహకులు వెంకట్ తెలిపారు. సౌరాల బస్సు మాది సికింద్రాబాద్. మేము గత 15 ఇయర్స్ నుంచి నేను వినాయకుని పెడుతున్నా ఇక్కడ. ఫస్ట్ మా డాడీ పెట్టిండు. మా డాడీ, మా పెద్ద మనుషులు అందరూ ఉంటారు, వాళ్ళందరూ పెట్టారు. వాళ్ళ తర్వాత నేను పెడుతున్నాను విఘ్నేశ్వరుని. అంటే సుమారు ఇయర్లీ పెంచుకుంటూ వెళ్తుంటారా? ఇయర్ 2 ఫీట్స్ 3 ఫీట్స్. స్టార్టింగ్ ఎంత నుంచి పెట్టారు మీరు? మీ డాడీ గారు పెట్టారంటున్నారు. అంటే విద్యా వాళ్ళు ఎవరి ఇయర్ ఇదే మదంగా పెట్టారు. తర్వాత నేను కూడా 27-28 ఫీట్స్ నుంచి పెంచుకుంటూ వెళ్తున్నాను. సుమారు లడ్డు కూడా పెంచుతూ పోతుంటారు. లడ్డు కూడా ఇయర్ పెంచుకుంటూ వెళ్తాను. ఇప్పుడు 51 కేజెస్. 51 కేజెస్ లడ్డు. అంటే లాస్ట్ తీసే రోజు ఏమైనా వేలంపాట ఇట్లా ఏమయ్యా, మేము వచ్చిన భక్తులకు శోభాయాత్రలో పనిచేస్తారు. ఇప్పుడు డైలీ నిత్య అన్నదానం అని చెప్పి జరుపుతున్నారు కదా, మరి నిత్య అన్నదానం డైలీ సుమారు ఎంతమందికి అన్నదానం పెట్టే? రోజు నిత్య అన్నదానం 10 days ఉంటుంది మా దగ్గర. డైలీ వచ్చేసి 1500 మంది నుంచి 2000 మంది దాకా భోజనం చేస్తారు మా దగ్గర. మనలకు అన్ని నుంచి ఉన్నది. అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మేము. అంటే మీ అసోసియేషన్ పేరు ఏంటంటే? బజరంగ్ దళ్ అసోసియేషన్. బజరంగ్ దళ్ అసోసియేషన్ అప్పటి నుంచి మీ ఫాదర్ నుంచి అసోసియేషన్ బజరంగ్ దళ్ అసోసియేషన్ అప్పటి నుంచి ఉన్నాము. అంటే ఏం లేదు, నిత్యాన్నదానం మాది స్పెషల్. మెయిన్ 10 మందికి కడుపు నింపడం మెయిన్ స్పెషల్ నిత్యాన్నదానం మాకు చేయాలని కోరిక. ఇక్కడ కోరికలు కొంతమంది వచ్చి కోరికలు కోరుకుంటారు. కంపల్సరీ అవి మాకు జరిగినాయి కూడా. మా దగ్గర కోరుకున్న కోరికలు అయినాయి. మాకు నమ్ముకున్న అదే వినాయకునికి వచ్చి దగ్గర వచ్చి మొక్కిన వాళ్ళకు కూడా అయిన వాళ్ళు ఉన్నారు లైవ్లా ఇప్పటికి. రాజేంద్ర నగర్ పిల్లర్ నంబర్ 215 వద్ద ఐబీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 19న జరగబోయే మిలాదున్ నబీ జులుస్ సందర్భంగా రాజేంద్ర నగర్ డీసీపీ సిఎస్ శ్రీనివాస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. సులేమాన్ నగర్, హసన్ నగర్, అత్తాపూర్, మైలాడ్దేవ్పల్లి డివిజన్ల పోలీస్ అధికారులతో పాటు స్థానిక ముస్లిం నాయకులతో ఈ విషయంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ జోన్ అడిషనల్ డీసీపీ, రాజేంద్ర నగర్ ఏసీపీ టి శ్రీనివాస్, సులేమాన్ నగర్ కార్పొరేటర్ నవాజుద్దీన్ అహ్మద్, అత్తాపూర్ సిఐ వెంకటరామరెడ్డి, రాజేంద్ర నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, అత్తాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు స్థానిక నాయకులు, ప్రముఖులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. और इसके बाद में जो है ना इस्तेमालिया कमेटी मोहम्मदाबाद, जलालाबाद नगर उठाकर जिम्मेदार से विधानसभा में सामने अत्तापुर पीएस के सर्कल इंस्पेक्टर साहब, मैलाडदेवपल्ली के सर्कल इंस्पेक्टर साहब और आपके राजेंद्र नगर सर्कल इंस्पेक्टर साहब, भाई साहब, भाई साहब और सामने तमाम जिम्मेदार अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। पुलिस डिपार्टमेंट की तरफ से ये मीटिंग बुलाई गई है में। ये एक्चुअली 16 तारीख को आ रही थी, लेकिन जो है मजलिस इत्तेहाद मुस्लिमीन के तमाम जिम्मेदार जो है वहाँ पे बड़ी मीटिंग हुई थी। वो मीटिंग में तय किया गया कि जुलूस की डेट चेंज की, तो इस तरह से जुलूस की तारीख को चेंज किया गया। और इसी तरीके से वहाँ पे जो जुलूस है, मेन जुलूस 19 तारीख के दिन हैदराबाद में जो निकल रहा है, उसी तारीख को अपने पास इंशाअल्लाह ताला जुलूस मुरम्मत तरीके से निकाला जाएगा। और इसी तरह से मस्जिद इत्तेहाद मुस्लिमीन भी जो है 20 तारीख को 21 तारीख को वो भी जो है अपने टाइम को जो है बढ़ा दिए हैं वहाँ पे। तो इसी तरीके से हम सबकी जिम्मेदारी पड़ती है। जुलूस वालों को सबसे पहले जिम्मेदारी है रहने का खास ख्याल रखें।
और जुलूस जहाँ से भी निकाल रहे हैं वो जो भी जिम्मेदार अपने लेके आ रहे हैं वो बच्चों को तारीफ करके लेके आए। वो बच्चे जो है अक्सर से निकाल के गाड़ी को हारन मार के जो जोर से करते हैं वो मुनासिब बात नहीं है, क्योंकि जो हुजूर करीम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का ये जो है मिलाद का जुलूस है उसमें जो है आदाब को रोज रखना चाहिए। आदाब ऐसे नहीं कि नातिया से हटके नात से हटके कोई दूसरी चीज पुकारा शोर शराबा नारा। పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలమవారి వీధిలో శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శ్రీ సిద్ధి వినాయకునికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గణేశునికి పాలు, పెరుగు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు। ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు। ఈ కార్యక్రమం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వెలమవారి వీధి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది। ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు గ్రామంలోని భగత్ సింగ్ యువజన సంఘం అధ్యక్షుడు రవివర్మ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నదానంలో పాల్గొని విఘ్నేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు। గ్రామంలో గణేష్ నవరాత్రి మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించబడింది। కోమటిపల్లి మరియు సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని సికింద్రాబాద్ వారసిగూడలో డైమండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ బాలగోని ధృవరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండప నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ధృవరాజ్ తెలిపారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుందని, ఈ మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వినాయకుని దర్శించుకుంటారని తెలిపారు। ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మెంబర్స్ యశ్వంత్, రాము, చారి, సాయి ప్రసాద్, విష్ణు, శివ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు।
जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय। నమస్కారం, జై గణేష. నా పేరు ధ్రువరాజ్ గౌడ్ బాలగోని. ఇది మా అసోసియేషన్ పేరు డీమన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఇది ఇక్కడ వచ్చేసి వారాజ్గూడ సికింద్రాబాద్ స్థాపన మండి ఢిల్లీ మిఠాయి షాప్ గల్లీలో పెడతాము. ఇది సిన్స్ 15 ఇయర్స్ నుంచి పెడుతున్నాం అన్న. 15 ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ మీ పేరెంట్స్ ఎవరైనా? లేదన్న, మేమే స్టార్ట్ చేసినాం, ఫ్రెండ్సే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఎంత నుంచి స్టార్ట్ చేసినాము? ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ చేసినాము? ఫస్ట్ 10 ఫీట్స్ నుంచి స్టార్ట్ చేసినాము, మళ్ళీ తర్వాత 25 ఫీట్స్ పెట్టినాము. తర్వాత అప్పటి నుంచి ప్రాబ్లం ఏంటి, పెద్ద గణేషుని పెట్టినప్పుడు అప్పటి నుంచి చిన్నగా పెట్టుకొని గ్రాండ్గా తీస్తాము. అలా ఇప్పుడు ఈ గణేషుడు ఎన్ని ఫీట్ల గణేషుడు? ఇప్పుడు 9 ఫీట్స్ గణేషుడు. 9 ఫీట్ల గణేషుడు. ఈ థాట్ ఎవరికి వచ్చిందన్న? ఈ థాట్ అంటే ఈ నంది మీద ఇట్లా తీసుకురావాలని, నంది విగ్రహం ఉండాలి మనకి అని చెప్పి మేము అక్కడ మేము ఇప్పుడు వెళ్ళే దగ్గరికి వెళ్ళినాం. ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గల అంతర్రాష్ట్ర రహదారి మరమ్మత్తు పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మడ వద్ద సుమారు 40 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పార్వతీపురం, కోనేరు, గుమ్మడ, రాయగడ వరకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గం పూర్తిగా గోతులమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో స్థానిక ప్రజలు నిరసనను తెలియజేస్తున్నారు. తక్షణమే ఆర్ఎండ్బి అధికారులు, ప్రభుత్వం స్పందించి రహదారిపై ఏర్పడే గుంతలను మూసివేసి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కొల్లు మూర్తి మాట్లాడుతూ పార్వతీపురం, రాయగడ అంతర్రాష్ట్ర రహదారి పనులను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతం నుంచి అనేక విధాలుగా ప్రభుత్వానికి వినతులు అందిస్తున్నా ఫలితం కనబడడం లేదని ఆయన ఆరోపించారు. ఈ పనులను వెంటనే చేపట్టకపోతే ఈ నెల 20వ తేదీన ఈ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. కొంత అతిరాజ్ జరిగింది. పోటీ టీడీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గోతులు కప్పుతామన్నారు. అలాగే ఇక్కడ స్థానిక కురపాం నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర మేడం గారు, అలాగే డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు చంద్రయాని మేడం కూడా ఇదిగో కప్పుతామని చెప్పి అన్నారు. నేటికి 100 రోజులు అవునా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రోడ్ల భవనాల శాఖ అధికారులు 4 సార్లు ఎట్టిమేషన్ చేశారట. కాగితాలు దండు తప్ప పనులు జరగని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం వాహనదారులకు సరికాదు. ఒక పక్క అధికారులందరూ కూడా లైసెన్స్ లేదని, అలాగే ఇన్సూరెన్స్ లేదని కేసుల మీద కేసులు రాసి ప్రభుత్వానికి డబ్బులు రాబడుతున్న సందర్భంలో ఇలా బాధలు ఎవరు తెలుసుకుంటారని చెప్పి తెలియదు. అందుకే ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాత్రులకి వెళ్ళే రహదారి మార్గంలో ఈ నెల 20వ తేదీలోపు కానీ పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున అటు ఒరిస్సా, ఇటు ఆంధ్ర, కూనేరులో పెద్ద ఎత్తున బంద్ చేస్తాం. రాయగడ లారీ అసెంబ్లీలతో కలిసి ఇక్కడ ఆటో యూనియన్ అందరితో కలిసి పెద్ద ఎత్తున బంద్ చేస్తాం. ఆ బంద్లో ఎవరికేం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు నుండి మేము ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ గోతుని గుమ్మడి దగ్గర గోతు అనేక విధాలుగా సిపిఎం పార్టీ, మిగతా పార్టీ నాయకుల సంఘాలతో కలిపి కప్పినప్పుడు కూడా తాత్కాలికమే కదా, పూర్తి లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు ఎట్మేషన్ వేసిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. విడుదల చేసి మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుతున్నాం. లేని ఏళ్ళ 20వ తేదీన బంద్ నిర్వహిస్తామని చెప్పి ఆ బంద్లు ఏం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల హామీల అమలులో భాగంగా యువత ఉపాధి కొరకు నిర్వహించనున్న జాబ్ మేళాను ప్రకటించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. షీ షట్టల్ బస్సును ప్రారంభించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. మహిళలు, స్కూల్ పిల్లలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచన. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్. కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.